పైథాన్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ నేర్చుకుందాం. a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 6, ఇఫ్లో a ఈక్వల్ టు b. సో ప్రింట్ ఇప్పుడు ఏ అండ్ బి ఈక్వల్ అయితే ఏం ప్రింట్ అవుతాయి అని చెప్పి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. గుడ్ ఇన్ మ్యాథ్స్, ఎల్స్ ప్రింట్ లర్న్ మ్యాథ్స్. ఇప్పుడు ఏబి ఈక్వల్ అయితే గుడ్ ఇన్ మ్యాథ్స్ అని ప్రింట్ అవుతుంది, ఈక్వల్ కాకపోతే లర్న్ మ్యాథ్స్ అని ప్రింట్ అవుతుంది. లెట్స్ చెక్. లర్న్ మ్యాథ్స్ ఎందుకంటే 5, 6 ఈక్వల్ కావు కాబట్టి లర్న్ మ్యాథ్స్ అని ప్రింట్ అయింది. ఇలా మనం ఇఫ్ ఎల్స్